ఓ హత్య కేసు తమిళనాడునే షేక్ చేసే దిశగా మారింది. ఎందుకంటే లోకల్ పోలీసులు క్లూస్ దొరకలేదని చేతులెత్తేశారు. సిబిసిఐడికి అప్పగించారు. అయినా సరే కేసు ముందుకు సాగలేదు. సీనియర్ ఆఫీసర్లను చెన్నై నుంచి పిలిపించారు. తమిళనాడులోని పేరొందిన క్రైమ్ బ్రాంచ్ డిటెక్టివ్ ఆఫీసర్లు బుర్ర బద్దల కొట్టుకున్నా సరే ఏమీ తేల్చలేకపోయారు. కానీ కాలం ఆ కేసును పరిష్కరించింది. ఓ టీచర్ కథ ఎలా మారిందో మీరు చూడండి. తమిళనాడులోని కోరూరు జిల్లాలోని కులితలై అనే ఊళ్ళో మీనాక్షి అనే గవర్నమెంట్ టీచర్ ఉన్నారు. ఆమె భర్త పేరు జ్యోతి రామలింగన్. వ్యవసాయంతో పాటు వ్యాపారం చేస్తుంటారు ఆయన. ఇద్దరిది అన్యోన్య దాంపత్యం. కానీ వీరికి పిల్లలు లేరు. మీనాక్షి తమ ఊరికి దగ్గరలోని కులితలై మండల కేంద్రంలోని పనికంపట్టి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీచర్. ప్రతిరోజు తమ ఊరు నుంచి ఆమె టీవీఎస్ మీద స్కూల్కి వెళ్ళేది. ఎందుకంటే ఆర్టీసీ బస్సులో వెళ్లాలంటే రైల్వే గేటు కారణంగా కొన్నిసార్లు పాఠశాలకు ఆలస్యమయ్యేది. సరిగ్గా 8:40 గేటు వేసి వాహనాలను ఆపేవారు. దీంతో ఆమె టైం వేస్ట్ అవుతుందని టీవీఎస్ నేర్చుకుని మరీ బండి కొనుక్కుంది. మీనాక్షికి నగలంటే ఇష్టం. పైగా పిల్లలు లేకపోవడంతో వారికి ఖర్చులు కూడా లేవు. కొన్నాళ్ల పాటు ప్రయత్నించిన సంతానం కలగలేదు. కానీ పిల్లలకు చదువు చెప్పే విషయంలో నిబద్ధత ఎక్కువ. పేద మధ్యతరగతి పిల్లలే పాఠశాలకు వస్తారని ఎంతో క్రమశిక్షణతో పాఠాలు చెప్పేవారామె. ఆమె ఏ రోజు కూడా స్కూల్ ప్రేయర్ను కూడా మిస్ అయ్యేవారు కాదు. ప్రతిరోజు ఉదయం స్కూల్కి వెళ్ళి సాయంత్రం 5 గంటల లోపే ఆమె ఇంటికి చేరుకునేవారు. ఆమె భర్త వ్యవసాయంతో పాటు ఇంటి దగ్గరే చిన్న వ్యాపారం పెట్టుకున్నాడు. లైఫ్ హాయిగా సాగిపోతుంది. ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉన్నారు. 2004 అక్టోబర్ 19న స్కూల్ నుంచి సాయంత్రం ఇంటికి బయలుదేరింది మీనాక్షి. కానీ ఆమె ఇంటికి చేరుకోలేదు. 5:30 గంటలైనా సరే ఇంటికి రాలేదేంటని భర్త జ్యోతి రామలింగన్ కాసేపు ఎదురు చూశాడు. ఎందుకంటే కొన్నిసార్లు కూరగాయలు తీసుకురావడం కోసం ఆలస్యంగా వచ్చేది. మరికొన్నిసార్లు స్నేహితురాలతో మాట్లాడేది. కానీ ఎంత ఆలస్యమైనా సరే 6 గంటల్లోపే మీనాక్షి ఇంటికి చేరుకునేది. ఆమె 6 దాటినా ఇంటికి రాకపోవడంతో తన బైక్పై స్కూల్కి వెళ్లారు. దారిలో స్కూల్ పిల్లలు కనిపిస్తే మీనాక్షి టీచర్ ఇంటికి వెళ్లిపోయారని చెప్పారు. అయినా సరే స్కూల్కి వెళితే అప్పటికే తాళం వేసి అంతా వెళ్లిపోయారు. దీంతో దగ్గరలోని హెడ్ మాస్టర్ ఇంటికి వెళ్లి ఆరా తీశారు. మీనాక్షి స్కూల్ ముగియగానే తన టీవీఎస్పై వెళ్లిపోయిందని చెప్పారు అతను. ఆ తర్వాత ఆమెతో పనిచేసే స్నేహితురాళ్ల ఇంటికి వెళ్లి ఆరా తీశారు. కానీ వాళ్ళంతా కూడా ఇంటికి వెళ్లారనే చెప్పారు. మళ్లీ తన ఇంటికి వెళ్లే దారిలో వెతికారు. కులితలై మెయిన్ రోడ్పై ఉన్న తన స్నేహితుడి కిరాణా షాపుకు వెళ్లారాయన. మీనాక్షి వచ్చిందా అని అడిగాడు. రేపు సామాన్ల లిస్ట్ ఇస్తాను, ప్యాక్ చేసి ఉంచమని చెప్పిందని జ్యోతి రామలింగానికి చెప్పాడు అతని ఫ్రెండ్. అంటే ఆమె మెయిన్ రోడ్డు దాటి వెళ్ళింది. రైల్వే ట్రాక్ తర్వాత తమ ఇంటికి మధ్య 6.5 కిలోమీటర్ల దూరం ఉంది. దీంతో ఆ ప్రాంతమంతా వెతికి తన తమ్ముడికి సమాచారం ఇచ్చాడు. వెంటనే ఇద్దరు తమ ఫ్రెండ్స్తో కలిసి వెతికినా ఫలితం లేకుండా పోయింది. తాము సమయం వృధా చేస్తున్నామని వెంటనే రాత్రి 7:30 సమయంలో కొలితలై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే పోలీసులు విచారణ మొదలుపెట్టారు. తెలిసిన ప్రతి ఒక్కరిని అడిగారు. మీనాక్షి అంటే పడనివారు ఎవరైనా ఉన్నారేమోనని హెడ్ మాస్టర్ను కూడా విచారించారు. ఎంత వెతికినా సరే చిన్న క్లూ కూడా దొరకలేదు. అందరూ మీనాక్షి చాలా మంచి టీచర్, ఆమెకు ఎవరితోనూ గొడవలు లేవనే చెప్పారు. మీనాక్షి దంపతులకు అసలు శత్రువులే లేరు. రైల్వే గేట్ దాటిన తర్వాత ఎటు వెళ్ళి ఉంటుందని అంతా తలలో బద్దలు కొట్టుకుని ఆలోచించారు. సంతానం లేకపోవడంతో అక్రమ సంబంధాల యాంగిల్లోనూ పోలీసులు విచారించిన ఆమె దేవత అని చెప్పాడు భర్త. దీంతో పోలీసుల ఎంక్వైరీ డెడ్ ఎండ్కు చేరుకుంది. చిన్న క్లూ కూడా దొరకలేదు. ఇటు జ్యోతిర్లింగానికేమో వెతుకుతున్నామని చెప్పారు పోలీసులు. కానీ ఏమీ తేల్చలేదు. ఆత్మహత్య చేసుకుంటే ఏదో రోజు తేలుతుందిలే అని పోలీసులు అనుకున్నారు. పోలీసుల మీద మీనాక్షి భర్తకు నమ్మకం పోయింది. తమ ఇంటికి రైల్వే గేటు మధ్య మాయమైన మహిళ ఏమైందో తేల్చలేకపోయారని ఆయన మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికే ఈ కేసు నెల రోజుల పాటు హాట్ టాపిక్గా మారింది. కానీ నెల తర్వాత మీడియాలో కూడా ఈ వార్త కనుమరుగైపోయింది. ఇటు పోలీసులు కూడా చేసేదేమీ లేక చేతులెత్తేశారు. దీంతో స్నేహితుడైన లాయర్ సాయంతో మదురై కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు భర్త. పోలీసులు తన భార్య కనీసం బ్రతికుందో మరణించి ఉందో కూడా తేల్చలేకపోయారు. న్యాయ విచారణ చేసేలా సిబిఐకి కేసును అప్పగించండి న్యాయమూర్తిని కోరారు. కేసును విన్న జడ్జ్ వెంటనే సిబిసిఐడి మీనాక్షి మిస్సింగ్ కేసును విచారించాలని ఆదేశించింది. 6 నెలల్లోపు తేల్చి నివేదిక ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. సిబిసిఐడి అధికారులు రంగంలోకి దిగారు. పోలీసుల దగ్గర ఉన్న సమాచారం వారికి ఉపయోగపడలేదు. మళ్లీ టీచర్ల నుంచి ఆమెకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని విచారించారు. జ్యోతిర్లింగం బంధువులతో సహా వేల మందిని ఎంక్వైరీ చేసినా ఆచూకీ మాత్రం దొరకలేదు. చివరకు ఆమె ఎవరితోనైనా లేచిపోయిందేమో అన్న అనుమానాలు సిబిసిఐడి అధికారులకు కలిగింది. చెన్నై నుంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఆరితేరిన వారి సలహాల కోసం ఉన్నతాధికారులు పిలిచినా వారు సైతం హ్యాండ్స్ అప్ అనేశారు.
కోర్టుకు సైతం తాము ఇంకా విచారిస్తున్నామని, ఇంకా సమయం కావాలని కోరారు. ఇటు సిఐడి కూడా ఏమీ చేయలేకపోవడంతో జ్యోతిర్లింగం తన భార్య కోసం తల్లడిల్లిపోయాడు. ఇలా ఏ క్లూ లేకుండా 2 ఏళ్ల సమయం గడిచిపోయింది. అందరూ మరిచిపోయిన భార్య కోసం ప్రతిరోజు వెతికేవాడు జ్యోతిర్లింగం. అయితే అతని ఎదురుచూపులకు కాలం సమాధానం చెప్పింది. 2006 జూన్ 22న పోలీసులకు స్థానిక విఆర్ఓ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక రబ్బర్ తోటలో మహిళ శవం దొరికిందని పోలీసులకు సమాచారం ఇచ్చారు గ్రామ విఆర్ఓ. ఆ వెంటనే పోలీసులు రబ్బర్ తోటకు చేరుకున్నారు. అరటి తోట కోసం గొయ్యి తీస్తూ ఉండగా ఎముకల గూడు కనిపించిందని చెప్పారు. ఆ గొయ్యిలో ఒక బ్యాగు కూడా ఉంది. ఆ బ్యాగులో లంచ్ బాక్స్ను చూసి వెంటనే పోలీసులకు మీనాక్షి కేసు గుర్తొచ్చింది. దాదాపుగా కుళ్ళిపోయిన శవం, పసుపు రంగు చీర ఉంది. చేతికి అదృష్టం కోసం పెట్టుకునే వెండి ఉంగరంపై బ్లూ కలర్ స్టోన్ ఉన్న రింగ్ ఉంది. దానిని చూసి మీనాక్షి భర్తను పిలిపించారు పోలీసులు. ఎందుకంటే ఆ గ్రామంలో మిస్ అయిన కేసు మీనాక్షిది మాత్రమే. ఆ ఉంగరాన్ని చీరను చూడగానే బోరున విలపించాడు జ్యోతిర్లింగం. తన భార్య మృతదేహమే అని చెప్పాడు. ఆ వెంటనే మీనాక్షి తల్లి డిఎన్ఏతో పరీక్షించగా అది సరిపోలింది. మీనాక్షి చనిపోయి దొరికింది. కానీ మరి హత్య ఎవరు చేశారనేదే పోలీసులకు మరోసారి ఎదురైన ప్రశ్న. జ్యోతిర్లింగం కన్నీళ్లు పోలీసులకు బాధ కంటే అవమానంగా అనిపించాయి. అతనికి ఏమని సమాధానం చెప్పాలి? మళ్లీ ఆధారాలు దొరకలేదంటే తమ వృత్తికే అవమానం అనుకుని సిఐడి అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే సిఐడిపై మదురై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంత పెద్ద వ్యవస్థలో 6 కిలోమీటర్ల మధ్య మాయమైన మీనాక్షిని దెయ్యం ఎత్తుకెళ్లిందా? మీకు ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ లేవా అంటూ ఫైర్ అయింది కోర్టు. దీంతో సిఐడి ఆఫీసర్లు కేసును సవాల్గా తీసుకున్నారు. ఒంటిపై నగలు మిస్ అయ్యాయని భర్త అధికారులకు చెప్పాడు. దాదాపుగా 4 తులాల బంగారం, చైన్తో పాటు చెవిదిద్దులు, కుడి చేతికి తన ఇష్టదైవంతో ఉన్న బంగారు ఉంగరం లేదని ఆయన చెప్పడంతో పోలీసులకు చిన్న ఆధారం దొరికింది. వెంటనే బంగారు నగలను కొనేవారు, అమ్మేవారు, తనఖా పెట్టుకునేవారిని విచారించడం మొదలుపెట్టారు. నెల తరువాత మదురైలోని ఒక బంగారు షాపులో 2 వ్యక్తులు బంగారు గొలుసులను కరిగించి 2 వేరువేరు మహిళలకు గొలుసులు చేయించారని తేలింది. మరో షాపులో ఉంగరం అమ్మేశారు. ఇంకో షాపులో చెవిదిద్దులను అమ్మారని పోలీసులు గుర్తించారు. అయితే నగలు అమ్మిన చోట నిందితుల వివరాలు లేవు. 4 తులాలకు పైగా ఉన్న చైన్ను కరిగించి 2 తులాలతో 2 వేరువేరు చైన్లు చేయించిన చోట వారి పేర్లు బిల్ పేపర్లో ఉన్నాయి. అడ్రస్ కూడా రాసి ఉంది. మొత్తానికి కేసు ఒక కొలిక్కి వచ్చింది. ఆ బిల్లులో ఉన్న వారి పేర్లు షణ్ముగవేల్, కుమార్. వీరిద్దరిని అరెస్టు చేశారు పోలీసులు. ఓ రేంజ్ పోలీస్ ట్రీట్మెంట్ ఇవ్వడంతో అసలు కథ మొత్తం బయటపడింది. తామే హత్య చేశామని చెప్పారు. మీనాక్షి హత్య వెనుక ఇక్కడ మరో మిస్టరీ కూడా ఉంది. మీనాక్షి స్నేహితురాలిని షణ్ముగవేల్ పెళ్లి చేసుకున్నాడు. అత్తగారింటికి వచ్చిన క్రమంలో తన ఫ్రెండ్తో ఉన్న మీనాక్షిపై కన్నేశాడు ఈ షణ్ముగవేల్. అప్పటికే మీనాక్షికి పెళ్ళైంది. పుట్టినిల్లు దగ్గరలోనే ఉండడంతో వెళ్లేది. పైగా షణ్ముగవేల్ భార్య తాను పుట్టింటికి వచ్చాననగానే కలిసేందుకు వెళ్లేది మీనాక్షి. కానీ తన భార్య కంటే అందంగా ఉండడమే కాదు, ఆమె ప్రభుత్వ టీచర్. ఎలాగైనా సరే మీనాక్షిని పడేసి ఆమెతో ఎంజాయ్ చేయాలనుకున్నాడు. ఎప్పుడూ కూడా బంగారు నగలు వేసుకుని అందంగా తయారయ్యేది. ఆమెను తన వంకర బుద్ధితో చూసేవాడు. షణ్ముగవేల్ బుద్ధిని గ్రహించిన మీనాక్షి అతన్ని పట్టించుకునేది కాదు. ఓసారి ఎవరూ లేని సమయంలో మీనాక్షి ఇంటికి వచ్చి ఆమె చేయి పట్టుకున్నాడు. ఆ టైంలో మీనాక్షి అతన్ని తిట్టింది. నా ఫ్రెండ్కి చెబుతాను, ఏమనుకుంటున్నావని నాన్న గొడవ చేసింది. ఇంతలో మీనాక్షి తల్లిదండ్రులు వచ్చి షణ్ముగవేల్ని తిట్టి పంపించారు. ఆ తర్వాత మీనాక్షి తన స్నేహితురాలకి చెప్పడంతో పెద్ద గొడవ జరిగింది. ఆ రోజు నుంచి షణ్ముగవేల్ అత్తగారింటికి వెళ్లడమే మానేశాడు. ఈ షణ్ముగవేల్ ఉండేది మీనాక్షి ఉండే గ్రామానికి పక్కనే ఉన్న మరో విలేజ్. కొలితలై నుంచి ఆమె ఇంటి ముందు ఉన్న రోడ్డు మీద నుంచే వెళ్లేవాడు. అయితే ఇక్కడ మీనాక్షి చేసిన తప్పేంటంటే తన పుట్టింటి దగ్గర జరిగిన గొడవ గురించి భర్తకు చెప్పలేదు మీనాక్షి. అనవసరంగా అతని మనసెందుకు పాడు చేయాలనుకుంది. కానీ ఈ గొడవను షణ్ముగవేల్ మాత్రం మరిచిపోలేదు. ఆమె ఇంటి ముందు నుంచి టౌన్లో నుంచి తన గ్రామానికి వెళ్తుంటే మీనాక్షి చేసిన గాయమే గుర్తొచ్చేది. తనతో పాటు పనిచేసే కుమార్ అనే వ్యక్తికి మీనాక్షి గురించి చెప్పాడు. కత్తి లాంటి మీనాక్షి నాకు దక్కకుండా పోయింది, పైగా పరువు తీసిందని మద్యం మత్తులో మొత్తం చెప్పాడు. అయితే మనం మీనాక్షిని అనుభవించి బంగారం దోచుకుందామన్నాడు కుమార్. నువ్వు సాయం చేస్తానంటే దాన్ని అంతు చూద్దామన్నాడు షణ్ముగవేల్. సరిగ్గా అక్టోబర్ 19, 2004న మీనాక్షిని అనుభవించేందుకు ప్లాన్ చేశారు. రైల్వే ట్రాక్ దాటిన తర్వాత 3 కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కన దట్టమైన చెట్లు, అరటి తోటలు ఉంటాయి. ఆ రోజు సాయంత్రం ఎవరూ లేరు అని గమనించారు షణ్ముగవేల్, కుమార్. సరిగ్గా మూల మీదకు రాగానే పొదల చాటున నక్కి టీవీఎస్ మీద వెళుతున్న మీనాక్షిని ఆపేందుకు ఆమె ముందు కొబ్బరి మట్టను విసిరేశాడు షణ్ముగం. ఆమె వెంటనే స్కూటీని ఆపింది. ఆ తర్వాత బలంగా ఉండే షణ్ముగవేల్ ఆమెను బలవంతంగా తోటలోకి లాక్కొని వెళ్ళాడు. వెనుక వచ్చిన కుమార్ టీవీఎస్ బండిని పొదల్లో దాచాడు.
ఆ తర్వాత నోట్లో గుడ్డల కుక్కి ఇద్దరూ బలవంతంగా చేనులోకి తీసుకెళ్లారు. ఒకరి తర్వాత ఒకరు మీనాక్షిపై అత్యాచారం చేశారు. ఒకరు పట్టుకుంటే మరొకరు దారుణంగా అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య కూడా చేశారు. బంగారు నగలను తీసుకొని చేనుకు దగ్గరలోనే గట్టు పక్కన 2 గొయ్యిలు తవ్వారు. ఒక గొయ్యిలో మీనాక్షి మృతదేహం, మరో గొయ్యిలో టీవీఎస్ను వేశారు. గొయ్యిలపై అనుమానం రాకుండా కంప చెట్లు వేసి వెళ్లిపోయారు. ఆ తరువాత వరుసగా వారం పాటు వర్షాలు పడడంతో గొయ్యపై గడ్డి మొలిచింది. దీంతో ఎవరూ గుర్తించలేకపోయారు. 2 ఏళ్ల తర్వాత రైతు అనవసరంగా ఉన్న గట్టును చదును చేసి అరటి చెట్లు పెట్టాలనుకున్న క్రమంలో గొయ్యి తవ్వుతుండగా మృతదేహం బయటపడింది. నిందితులను తీసుకొచ్చి వారి చేతనే పూడ్చిన టీవీఎస్ను బయటకు తీయించారు అధికారులు. పక్కా ఆధారాలను కోర్టు ముందు ఉంచడంతో మదురై కోర్టు 2007లో షణ్ముగవేల్ కుమార్లకు యావజ్జీవ శిక్ష విధించింది. అయితే కొన్నాళ్లకే తన స్నేహితురాలని చంపిన నువ్వు నాకు వద్దని అతని భార్య షణ్ముగవేలును చీకొట్టింది. అతని వారంతా కూడా దూరం కావడంతో 2014లో తిరుచి జైలులో ఉరేసుకొని చనిపోయాడు. కుమార్ మాత్రం ఇంకా తిరుచి జైల్లోనే ఉన్నాడు. అయితే పోలీసులకు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో మీనాక్షి కేసు ఆలస్యమైందన్నారు విచారణ అధికారులు. మీనాక్షికి శత్రువులు ఎవరైనా ఉన్నారా అని సిబిసిఐడి ఆమె తల్లిదండ్రులను ప్రశ్నించినప్పుడు వారేమీ చెప్పలేదు. మాకు ఎవరి నుంచి ముప్పు లేదు, అనుమానం లేదు అని చెప్పారు. కానీ గతంలో మీనాక్షితో తప్పుగా ప్రవర్తించిన షణ్ముగం గురించి చెప్పి ఉంటే ఈ కేసును అప్పట్లోనే సాల్వ్ చేసేవారన్నారు అధికారులు. చాలా సింపుల్గా తేల్చాల్సిన కేసును మీనాక్షి తల్లిదండ్రులు తప్పుదోవ పట్టించారు. మాకు సరైన సమాచారం ఇవ్వలేదు, పైగా షణ్ముగం భార్యకు తెలియకపోయినా తన స్నేహితురాలి మిస్సింగ్పై ఆమె భర్తపై అనుమానం ఉంది, కానీ హత్య చేసేంత రాక్షసుడు కాదని ఆమె భావించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ మాత్రం చిన్న క్లూ ఇచ్చినా షణ్ముగాన్ని హత్య జరిగిన వారం లోపలే పట్టుకుని జైల్లో వేసేవారమని పోలీసులు మీడియాకు తెలియజేశారు. ఎంతో సంచలనం సృష్టించిన ఈ కేసులో ఓ అమాయకురాలు ఓ కామాంధుడికి బలైపోయింది. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.